హాయ్ అండి, నమస్తే. చాలా రోజులైంది మీ ముందుకొచ్చి మేము మాట్లాడక. ఈ మధ్య వీడియోస్ సరిగా పెట్టట్లేదండి. కొంచెం బిజీ అయిపోయి పిల్లలతో వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. చాలా పెండింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి పోస్ట్ చేయనివి. అవన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేయాలని డిసైడ్ అయిపోయాను. ఈరోజు ఏంటంటే స్పెషల్, మా మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంట్లో కిటీ పార్టీ అనమాట ఈరోజు. అంటే నేను లేను కిట్టి పార్టీలో. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో జరుగుతుందన్నమాట, లక్ష్మి వాళ్ళ ఇంట్లో. సో నువ్వు కూడా రా, అందరినీ పిలుస్తున్నాను అని చెప్తే సరే వెళ్ళి అందరూ ఫ్రెండ్స్ని కలిసినట్టుంటుంది, చాలా రోజులైంది అందరినీ కలవక అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. నాకు కొంచెం లేట్గా వెళ్ళాను. అప్పటికే ఫ్రెండ్స్ అందరు తినేసి గేమ్స్ ఆడుకోవడం కూడా అయిపోయాయి. ఇంకా నేను లక్ష్మి అమ్మాజీ గారు మేము ముగ్గురం తినేసాము. అదిగో పద్మ తన యాక్టివ్ క్యాండిడేట్ అనమాట గ్రూప్లో. రాగానే అందరికీ ఫస్ట్ ఫొటోస్ తీసేది తనేను. యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో అందరినీ నవ్విస్తా మెయిన్ గ్రూప్ మెయింటెనెన్స్ మొత్తం చేస్తుంటుంది అనమాట. పద్దు వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు ఈసారి గ్రూప్లో. మేము పాత ఫ్రెండ్స్ మేము ఒక 4 మెంబర్స్ వచ్చాము. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి, నాకెవరూ తెలియదు. అందరినీ పరిచయం చేసిందనమాట. అన్నీ ఇంట్లో టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అక్కడికి వెళ్ళగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా చాలా హ్యాపీగా ఉందండి. అందరిని చూడగానే చాలా రోజులైంది, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు మా కిట్టి అప్పుడు కూడా అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కిట్టి అంటే అందరూ హ్యాపీగా ఉండేటట్లు ఉంటే చాలా బాగుంటుందండి. అంతకు మించిన ఎంజాయ్మెంట్ అనేది ఏమి ఉండదు. వేరే 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 యాక్టివిటీస్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ కిట్టి వరకు రన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అందరూ ఊరికే ఎప్పుడూ ఫ్యామిలీ ఈ గొడవలు, ఈ పనులు, ఈ టెన్షన్స్ కాక మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఇంటి పని, వంట పని అని అంటూ బిజీ లైఫ్తో ఉండే లేడీస్కి ఈ కిట్టి అనేది కొంచెం ఏంటి చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. కాసేపు అన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరము. తంబోలా గేమ్స్, ఇంకేవో చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఆడారు. నేను తంబోలా ఒక్కటి ఆడానండి. నేను వెళ్ళేసరికి ఆ గేమ్స్ కూడా అయిపోయినాయి. ఇగో లక్ష్మి ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుంది. అందరికీ కాఫీ మగ్స్ ఇస్తుందన్నమాట. ఒక్కొక్కరు ఫోటోలు తీయించుకుంది. మొత్తానికి ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ చేసింది ఈరోజు. చికెను, ప్రాన్స్, ఫిష్, ఎగ్ నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఒక 4 ఐటమ్స్ తయారు చేసింది. ఐస్ క్రీమ్స్ ఏంటి, ఇక లాస్ట్కి కాఫీలు కూడా తాగి అప్పుడు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. విజయ్ అక్క పాత కిట్టీలో అక్కే తను కూడా. ఇంక వీళ్ళందరూ కొత్త వాళ్ళైనా కానీ బాగా కలిసిపోయారండి. పద్మ వాళ్ళ మమ్మీ ఆంటీ అన్నమాట, తను కూడా ఉన్నారు కిట్టీలో. లక్ష్మి అయితే చాలా ఎంజాయ్గా సరదాగా వండి పెట్టడంలో ఫుడ్ పెట్టి చంపేస్తుంది అనమాట. అంత బాగా చేస్తుంది, అసలు వెనకాడదన్నమాట దేనికి. ఈరోజు సూపర్గా సక్సెస్ అయిందన్నమాట కిట్టి. చాలా బాగుందండి, అందరం ఎంజాయ్ చేసాము చిన్న పిల్లల్లాగా. మళ్ళీ నాకు ఎన్నో రోజుల తర్వాత రిలీఫ్గా మైండ్ ఫ్రెష్గా అనిపించింది. మళ్ళీ చూడాలి నెక్స్ట్ కిట్టీలో. మళ్ళీ పద్దు రమ్మని అడుగుతుంది, చూద్దామని చెప్పాను. నెక్స్ట్ చూడాలన్నమాట. మంత్లీ ఒక్కసారైనా కానీ ఎప్పుడొస్తుంది అని ఎంతో ఆ రోజు కోసం ఎదురు చూసేవాళ్ళము. మంచి స్నేహము ఉంటే అసలు కష్టాలు ఇవన్నీ ఏవి గుర్తు రావండి. ఒక మంచి ఫ్రెండ్షిప్ సంపాదించుకోవటం చాలా అదృష్టం అన్నమాట. అటువంటి ఫ్రెండ్స్ దొరకటం కూడా అదృష్టమేను మనకి. అందుకే ఇట్లా కిట్టీస్ కానీ ఏమన్నా ఉంటే మైండ్ రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. నాకైతే అలాగని ఫస్ట్ కిట్టి అనేది స్టార్ట్ చేసింది నేనే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.